వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రెండవ రికార్డు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్పై తీవ్ర ఆరోపణలు, బంగ్లాదేశ్కు అక్రమంగా మందుల ఎగుమతి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం. రేపటి నుంచి రైతుల ధర్నాలు మొదటి అడుగు, రుణమాఫీపై కేటీఆర్ ఫైర్. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఇల్లు హెచ్చరికలు జారీ. 45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలాండ్ పర్యటనకు ప్రధాని మోడీ. భాగస్వామిగా కొనసాగుతున్న పోలాండ్ దేశం. కొనసాగుతున్న హైడ్రా జోరు, జన్వాడ కట్టడాలను కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం, రాష్ట్రంలోకి సిబిఐకి గ్రీన్ సిగ్నల్. 430 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం, 23న కోకాపేట ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రాక. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలి, గద్వాల పట్టణం బంద్. వరుసగా రెండోసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మోడీ వ్యాఖ్యానిస్తూ ఈ ఘనతకు సాధించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ను అభినందనలు, అది కూడా రెండోసారి. ఇది ఆర్బీఐలో ఆయన నాయకత్వానికి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి భరోసా ఇవ్వడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపు అన్నారు. కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలి అత్యాచారానికి గురైన ఆర్జికర్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంత కాదని తెలుస్తోంది. చివరికి అనాథ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీపై పలు విషయాలలో ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 జూలై 14న ఆలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడు. దీనితో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గడువు ముగిసింది. అయితే నామినేషన్ చివరి రోజు టీడీపీ పోటీగా దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నామినేషన్ గడువు ముగిసే సమయానికి 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో వైసీపీ నేతల బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి యునానిమస్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు బొత్సతో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ బూటకమని, రుణమాఫీ మొత్తం దగా, మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్నవి అర్ధసత్యాలు అన్నారు. రుణమాఫీ లోన్ వేవర్ కాదని, రైతులకు కుచ్చుటోపీ అని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం, ఇదంతా పచ్చి దగా, మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి, నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా, చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు, అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే
రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే, ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్. ఇది 2 లక్షల రుణం మాఫీ చేశాం, ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు. 2 లక్షల రుణం మాఫీ చేశాము. కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి, రుణం తీరలేదు, రుణం తీరలేదు. ఎలా మోసం జరిగింది చెప్పారు, నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు. తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు. మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు. రాష్ట్రానికి మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు ప్రధానంగా వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అన్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. యూరోపియన్ దేశం పోలాండ్ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా మధ్య యూరప్ దేశాల్లో పోలాండ్ దేశం భారత్కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. పోలాండ్కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్లో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అటు పోలాండ్లో భారత్కు చెందిన 5,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇక పోలాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ దేశం వెళ్లనున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోడీ సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పిన హైడ్రా అక్రమార్కులు, కబ్జాకోరుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జన్వాడలో కట్టడాలను కూల్చొద్దంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్ కూల్చివేతలపై వెంటనే స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఉస్మాన్ సాగర్ ఎన్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 14న తన ఫామ్ హౌస్ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషన్ రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను పిటిషన్ చేర్చారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి గెజెట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ గెజెట్లో యాడ్ చేసింది. అదేవిధంగా ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. కాగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న కోకాపేటకు రానున్నారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణ ఆలయం, హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశ్రేష్ఠ స్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు తదితర కార్యక్రమాలు ఉంటాయని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం నిర్మించబోయే నిర్మాణాలను ట్రస్ట్ విడుదల చేసింది. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ గద్వాల హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం గద్వాల పట్టణంలో బంద్ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వివిధ వర్గాల ప్రతినిధులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ కేవలం హిందువుల ఇళ్లపై, దేవాలయాలపై, మహిళలపై దాడులు చేస్తున్నారని, మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను అక్కడున్న ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని విమర్శించారు. కేంద్రం వెంటనే ఆ దేశంతో దౌత్య నీతి జరపాలని కోరారు. ప్రపంచంలోని అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంస్థలు హిందువులపై జరిగే మారణహోమాన్ని అరికట్టే విధంగా బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచాలని నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, రెడ్డి కుల సంఘం,
వాల్మీకి కుల సంఘం, ఆర్యవైశ్య సంఘం, బ్రాహ్మణ సంఘం, పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. చూశారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.